హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ S22 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో S22 అల్ట్రా తమ్ముడు అని చెప్పేసుకోవచ్చు, లేదా చెల్లని అనుకోండి. మొత్తానికి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో కూడా చాలా సూపర్ ఫీచర్స్ ఉన్నాయి. సో మరి మొబైల్లో మనకు మంచి డిస్ప్లే, మంచి ప్రాసెసర్, దాంతోపాటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, దాంతోపాటే వైర్లెస్ ఛార్జింగ్, IP రేటింగ్, కెమెరాస్ పరంగా చూసుకున్నవ్వడం మంచి కెమెరా సెన్సార్స్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. ఒకసారి మరి దీన్ని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉంది, దీని కెమెరా పర్ఫార్మెన్స్, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో దానికోసం వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ S22 మొబైల్. సో ప్రజెంట్ ఇప్పుడు నా చేతిలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఫటాఫట్ దీని యొక్క సీల్ని అయితే మనము బ్రేక్ చేసేద్దాం. సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాగ్స్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే వావ్, చాలా చిన్న సైజులో కనిపించే ఒక కాంపాక్ట్ మొబైల్ అనేది మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో వైట్ కలర్లో అయితే ఈ మొబైల్ ఉంది. సో మరి మనం దీని సైడ్కి వచ్చేసి ఈ బాక్స్ లోపల ఏం ప్రొవైడ్ చేశారు అనేది అయితే చూసేద్దాం. సో లోపల మనకు యాస్టీస్, సో ఈ బాక్స్ లోపల మనకు ఈ కవర్లో ఒక సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఈ బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు టైప్ సి కేబుల్ ఒకదాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి మనం సైడ్కి ఉంచేద్దాం. సో ఇక్కడ నా చేతిలో వైట్ కలర్లో ఉంది, చూడ్డానికి చాలా స్టైలిష్గా ప్రీమియంగా అయితే కనిపించేస్తుంది. దీనిపైన స్టిక్కర్స్ అన్నిటి మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. సో మొత్తం ఒక వైట్ బ్యూటీ అని చెప్పేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడితే 6.1 ఇంచెస్ స్క్రీన్ సైజ్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ వైపు చూసుకున్నట్టయితే మనకు 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ అయితే చాలా కాంపాక్ట్గా స్టైలిష్గా కనిపించేస్తుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇంకొక సైడ్ ఎటువంటి బటన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. పైవైపు చూసుకున్నట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్తో పాటు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. సో ఈ సిమ్ ట్రే మనం బయట తీసినట్టయితే దీనిలో మనము 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ అయితే చాలా స్టైలిష్గా కాంపాక్ట్గా ఉంది, చేతిలో ఈజీగా ఇమిడిపోద్ది. ఎవరైతే చిన్న సైజ్ మొబైల్ కావాలి అనుకుంటారో, కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళని దృష్టిలో ఉంచేసుకొని వీళ్ళు మొబైల్ని తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. సో నేను మొబైల్ని పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సామ్సంగ్ అని చెప్పేసి మొబైల్ అనేది అయితే బూట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీని యొక్క ఫినిష్ మీరు చూసినట్టయితే ఎక్సలెంట్గా కనిపించేస్తుంది. ఇక్కడ LED ఫ్లాష్ లైట్ ఉంది. దాంతోపాటు చుట్టూ చూసుకున్నట్టయితే మనకు సిల్వర్ కలర్లో అయితే బార్డర్ ఉంది. ఇక్కడ మనకి వైట్ కలర్ ప్లస్ సిల్వర్ కలర్ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రంట్ వైపు చూసుకున్నట్టయితే మనకు సెంటర్ పంచోల్ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ సెట్ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అయితే బూట్ అయిపోయింది. మొబైల్ బూట్ అయిపోయిన తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. సో మనకు సామ్సంగ్ మొబైల్స్లో నాకు నచ్చిన ఫీచర్ ఏంటి అంటే దీనిలో మనకు బ్లోట్వేర్స్ అనేవి చూడడానికి కనిపించవు, చాలా క్లీన్ వే ఉంటుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి మనం దీనిలో ఈ డార్క్ థీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ఎనేబుల్ చేసేద్దాం. ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ చూడడానికి ఇలాగ అనిపించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన OS గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు One UI 4.1 చూడడానికి కనిపించేస్తుంది. సో ఈ మొబైల్ కూడా మనకు స్నాప్డ్రాగన్ 8Gen 1 ప్రాసెసర్ తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మొబైల్ చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్ ఉండడం మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో మరి ఒకసారి దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే ఇంకా చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ కొన్ని వీడియోస్ని అయితే ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఇది దీని యొక్క డిస్ప్లే, దీని యొక్క బ్రైట్నెస్ మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటు దీని యొక్క కలర్స్ని మీరు చూడొచ్చు, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ప్రతి ఒక్క కలర్ అనేది మీకు చాలా బాగా కనిపించేస్తుంది. పంచి కలర్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో డిస్ప్లేకి మనము ఎక్కడ కూడా వంగ పెట్టడానికి లేదు. వ్యూవింగ్ యాంగిల్స్ చూసినట్టయితే ప్రతి ఒక్క యాంగిల్లో కూడా మనకు
ఇది చాలా ప్రాపర్ కనిపించేస్తుంది. అన్ని కలర్స్ అయితే నాకు ఎక్సలెంట్ కనిపించేస్తున్నాయి. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే స్టూడియో లైట్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రైట్నెస్ మొత్తం అంటే దాని లైటింగ్ మొత్తం దీనిపైనే పడుతుంది. అయినా కూడా ఎక్కడ మనకు బ్రైట్నెస్ అనేది తక్కువ ఉన్నట్టు అనిపించదు. చాలా క్లియర్గా అంటే చాలా క్లియర్గా అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్ కనిపించేస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ గురించి మాట్లాడితే వాల్యూమ్ కూడా చాలా లౌడ్గా ఉందని చెప్పేసుకోవచ్చు. సో దీంతో పాటు ఇప్పుడు మనం ఒక గేమ్ ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ మనం దీనిలో గేమ్స్ ఆడేటప్పుడు చూడొచ్చు ఎటువంటి ల్యాక్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. దాంతోపాటు సౌండ్ కూడా చాలా లౌడ్గా ఉందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ అయినా కానివ్వండి, రిఫ్రెష్ రేట్ అయినా కానివ్వండి, స్టోరేజ్ టైప్ అయినా కానివ్వండి, ర్యామ్ అయినా కానివ్వండి, అన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు చిన్న ల్యాగ్ కూడా లేకుండా ఇది చాలా స్మూత్గా అయితే గేమ్ని హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో చాలా ఈజీగా పెద్ద పెద్ద గేమ్ని కూడా ఇది హ్యాండిల్ చేసేస్తుంది. ఇక్కడ కూడా మనకు హీటింగ్ అయితే చూడడానికి కనిపించట్లేదు. చాలా స్మూత్గా అయితే గేమ్ని హ్యాండిల్ చేసిందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీని గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మనకు గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని కెమెరా గురించి మాట్లాడినట్టయితే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కోసం, దాంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కోసం అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 3x వరకు అయితే మనం దీనిలో ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. దాంతోపాటే మన సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో మనం దాదాపు అన్ని రకాల ఆప్షన్స్ అయితే చూడొచ్చు. డైరెక్టర్ వ్యూస్ అయినా కానివ్వండి, నైట్ మోడ్ అయినా కానివ్వండి, సింగిల్ టేక్ అయినా కానివ్వండి, స్లో మోషన్ అని చెప్పేసి చాలా రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సేమ్ టు సేమ్ మనకు బ్యాక్ క్యామ్లో కూడా ఇవే ఆప్షన్స్ చూడడానికి కనిపించేస్తాయి. వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనం 8K 24 FPSలో అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 60 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం కూడా మనకు సపరేట్ సెన్సార్ ఇచ్చిన కారణంగా మనకు మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు దీనిలో కూడా మనకు నైటోగ్రఫీని ప్రొవైడ్ చేసిన కారణంగా చీకట్లో కూడా చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతూ ఉంటాయి. మనకు నాయిస్ లేని ఫొటోస్ అయితే దీంతో క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పేసుకోవచ్చు. ఈ వీడియోని మనం పోర్ట్రేట్ వీడియో మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన స్టెబిలిటీ, దాంతోపాటే బ్యాక్ సైడ్ బ్లర్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది అయితే మీరు దీనిలో గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను డైరెక్టర్ వ్యూలో రికార్డ్ చేస్తున్నాను. దీని కారణంగా మనము సెల్ఫీ క్యామ్ యూస్ చేసి, బ్యాక్ క్యామ్ యూస్ చేసి ఎట్ ఏ టైం వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు డిఫరెంట్ మోడ్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ మోడ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ కూడా వీడియోస్ని అయితే ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో నేను సెల్ఫీ క్యామ్ యూస్ చేసి పోర్ట్రేట్ మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో దాని కారణంగా మనకు వీడియోలో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీనిలో మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇందులో కూడా మనకు ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. IP68 తోటి ఇది వస్తుంది. దాని కారణంగా ఇది వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని చెప్పేసుకోవచ్చు. నీళ్ళల్లో మనకు ఈ మొబైల్ పడిపోయినా కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకు ఎలాగో ఉంటుంది. దాంతోపాటు ఇందులో మనకు సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పేసి ఈ ఆప్షన్ కూడా చూడడానికి కనిపించేస్తుంది. మన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని సెక్యూర్ ఉంచుకోవడానికి. దాంతోపాటు నాక్ సెక్యూరిటీ చూడడానికి కనిపించేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ One UI 4.0 కారణంగా మనకు దీనిలో డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ అయితే చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలోనే మనకు ఈ డిఫరెంట్ వెడ్జెట్స్ కూడా చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి One UI 4కి సంబంధించిన ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసేసరిగా సామ్సంగ్ గ్యాలక్సీ S22 మొబైల్ అన్బాక్సింగ్. సో మరి ఈ మొబైల్ గురించి నేను వీడియోలో చెప్పినట్టు చాలా కాంపాక్ట్గా ఉంది. సో ఎవరైతే చిన్న సైజ్ మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా సూపర్గా నచ్చుద్దని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీంట్లో ఉండే డిస్ప్లే కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ప్రాసెసర్ కూడా బాగుంది.
కెమెరా పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది. దాంతోపాటు ఐపీ రేటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, సో మన స్పీకర్ క్వాలిటీ అయినా కానివ్వండి, డిజైన్ అయినా కానివ్వండి, దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకు వాల్యూ ఫర్ మనీ లాగానే దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. సో ఎవరికైతే బల్కీ మొబైల్ అవసరం లేదు, చిన్న సైజ్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా సూట్ అవుద్ది. మనం ఎక్కడికైనా దీన్ని బయటికి తీసుకెళ్ళామనుకోండి, ఇలా చేతిలో పట్టుకొని పక్కా వేరే వాళ్ళ అటెన్షన్ అయితే ఇది గ్రాప్ చేస్తుంది. చాలామంది మన చేతిలో ఉన్న మొబైల్ని చూడాలి అనుకుంటూ ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ మొబైల్ అనేది బాగా పనిచేస్తుంది. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.